క్వచిత్ నారాయణం దేవం విశ్వాత్మానం పరాయణం శంఖచక్ర గదా పద్మశ్రీ ఆదిష్టం చతుర్భుజం. నారాయణుడు గోచరించాడు. అది కూడా శంఖచక్ర గదా పద్మమును ధరించి మహాలక్ష్మి సమేతుడై చతుర్భుజాలతో గోచరిస్తున్నాడు. సాంద్రనీలాంబుదశ్యామం, దత్తమైన మబ్బు వంటి ఛాయ కలిగినటువంటి వాడు, పీతాంబరధారి, శ్రీవత్స లాంఛనం ధరించినటువంటి వాడు, స్వర్ణ యజ్ఞోపవీతం ధరించి వనమాలతో అలంకరింపబడినటువంటి వాడు. వామభాగంపై మహాలక్ష్మి ప్రకాశిస్తున్నది, వివిధాభరణలతో ప్రకాశిస్తున్నటువంటి వైనతేయ సమారూఢం, గరుత్మంతును అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్యస్వరూపం గోచరించింది. పద్మనాభం పద్మకరం పద్మముద్రాపదాంబుజం పద్మపుత్ర విశాలాక్షం పద్మాపద్మేక్షణార్చితం. పద్మాపద్మేక్షణార్చితం శ్లోకాలను సౌందర్యాలు చెప్తూ ఉంటే 9 రోజులు కూడా సరిపోదు. పద్మ అంటే మహాలక్ష్మి, ఆవిడ కళ్ళు కూడా పద్మాల వలె ఉన్నాయి. అలాంటి పద్మాల వంటి కళ్ళతో లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఆయన పాదాలను చూస్తుంది. ఆ విధంగా పద్మాదేవి యొక్క పద్మముల వంటి నేత్రముల చేత పూజింపబడుతున్న పాద పద్మములు కల పద్మనాభుడి యొక్క దర్శనమైందయ్యా అన్నారు. ఆ విధంగా విష్ణువు సాక్షాత్కరించాడు. ఇంకా ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరంటే సనక సనందనశ్చైవ సనాతన మునిస్తదా సనత్కుమారో భగవాన్ దేవర్షి నారదస్తదా బృహస్పతి దేవగురు ఉశనాశ్చాపి భార్గవ సనంద కుముదాదయ విజయ జయ నంద సునంద. విష్ణు పార్షద గణములైనటువంటి జయ విజయులు, నంద సునంద కుముద మొదలైనటువంటి వారు, అదేవిధంగా సనక సనందరాజులందరూ స్వామిని కొలుచుకుంటున్నారు. ఈ విధంగా లక్ష్మీనారాయణ దర్శనమైంది. ఎవరికి? నైమిషేయ మహర్షులు. మనకు కాదా? శ్రద్ధగా వింటే మీకు కూడా ఆ విష్ణు దర్శనం అవుతున్నది. ఆ తర్వాత వారందరూ ఆ నారాయణ స్తుతిస్తున్నారు, అటు బ్రహ్మని బ్రహ్మపరివారం స్తుతిస్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా క్వచిత్ మరొక వైపు ఆనంద సందోహ మంథరం వృషభధ్వజం. ఆనంద సందోహం అంటే పరమానంద ఘనీభూతమైనటువంటి స్వరూపం అక్కడ గోచరిస్తున్నది. అతను ఎవరంటే వృషభధ్వజుడు. శుద్ధశ్వేత వృషారూఢం, తెల్లని వృషభంలో కూర్చున్నాడు. ఆ వృషభమే అంత ఎత్తునుంది, దానిపై స్వామి యొక్క మహాస్వరూపం ఇంకా ఎత్తునుంది. అది ఎలా ఉందంటే కైలాసారూఢ కైలాసం అన్నారు. కైలాసంపై కైలాసంలాగా ఆ తెల్లని వృషభంపై స్వామి ఉన్నాడు. సీతాంశ శేఖరం, చంద్రలేఖ దాల్చి ఉన్నాడు. పంచవక్రం దశభుజం, పంచవదనాలతో 10 చేతులతో నానాయుధాలు ధరించి శ్వేత చందనము లిప్తమై శ్వేతమాల్య అలంకారములు ధరించినటువంటి వాడు. వ్యాఘ్ర చర్మాంబరధారయ్యి భస్మోద్ధుడితో విగ్రహుడై ఉన్నాడు. విద్యుత్పింగ జటాభారం, మెరుపు తీగల వంటి జటాజుండం కలిగిన వాడై వామాంగాశ్రిత వల్లభం, అమ్మ పార్వతీదేవి ఆయన వామాంకమునందు ప్రకాశిస్తున్నది. గంగాధరుడు, విరూపాక్షుడు, నీలకంఠుడు, సదాశివుడు అయినటువంటి స్వామి గోచరించాడు. నాగయజ్ఞోపవీత ధారి అయి నందీశ్వరాది గణముల చేత వీరభద్రాది పార్శ్వదుల చేత సేవించబడుతున్నాడు. అదేవిధంగా ఆ సాంబశివునికి ఇరువైపులా కూడా కార్తికేయ కుమారేణ సర్వమాతృగణేన చ, ఒకవైపు కార్తికేయ స్వామి, ఇంకోవైపు మహాగణపతి, అదేవిధంగా సర్వమాతృగణములు కొలుచుకుంటున్నాయి. స్వామి యొక్క భక్తులు కుబేరుడు మొదలైన వారు కూడా కొలుచుకుంటున్నారు. దూర్వాసుడు, దధీచి, అనేక విధమైన పాశుపతాచార్యులు, శైవ సిద్ధులు కూడా ఆయన కొలుచుకుంటున్నారు. అటువంటి 3 స్వరూపాలు చూశారు నైమిషేయ మహర్షులు. క్వచిత్ మూర్తిత్రైధరం, 3 కలిసిన రూపంగా గోచరిస్తున్నది, మళ్ళీ 3 విడివిడిగా కూడా కనబడుతున్నాయి. క్వచిత్ గౌరం, క్వచిత్ శ్యామం, క్వచిత్ ఆరక్తవర్చసం. ఒకవైపు తెల్లని కాంతి, మరొకవైపు నీలకాంతి, మరొకవైపు ఎర్రని కాంతి. అలాంటి కాంతులు కలిగిన దేహాలతో మొత్తం కలిసిన రూపం ఎలా గోచరిస్తుందంటే కౌమోదకీం శంఖమాల ధమరుంచ కమండలం శూలాయుధ ధరం షడ్భి ముజైశ్చిత్రై స్త్రివర్ణకై. 3 కాంతులు కలిగిన ఒకే రూపం గోచరించింది. విడివిడిగా కనబడితే కూడా ఏకంగా కనబడుతున్నాయి. అందులో 3 వదనములు. ఆ 3 వదనములు కూడా బ్రహ్మ విష్ణు రుద్ర వదనములతో ప్రకాశిస్తున్నారు. పైగా కౌమోదకి శంఖము, మాల, దమరువు, కమండలు, శూలము మొదలైనవి ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ దీన్నే మన వారు ధ్యానం చేస్తూ పైన ఏమి ధరించాడయ్యా అంటే పద్మమాల లేదా అక్షమాల, కమండలు ధరించి పై 2 చేతుల్లో, క్రింద 2 చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు. అదేవిధంగా శూలము డమరకము ధరించి ఉన్నాడు. కొంతమంది క్రింద 2 చేతుల్లో ఆయన కమండలము అక్షమాల ధరించారని చెప్తారు, పై 2 చేతుల్లో శూలము డమరకము ధరించారని చెప్తారు. మొత్తం 6 చేతులు. 6 చేతులు అంటే ఒక్కొక్క స్వామి 2 చేతులు చొప్పున 6 చేతులు స్వీకరించాడు అంటే త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం గోచరించింది.
దివ్యమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తూ చూస్తూ ఉండగానే మరొక స్వరూపం కూడా కనబడిందిట. అది ఎలా ఉందంటే క్వచిత్ వజ్రధరం చక్రం, వజ్రహస్తమైనటువంటి ఇంద్రస్వరూపముగా. ఆ ఇంద్రుడైనప్పుడు సర్వదేవతలు ఆయన కొలుచుకుంటున్నారు. ఒకసారి హిరణ్మయ పురుషుడైనటువంటి సూర్యస్వరూపంగా గోచరించింది. క్వచిత్ సూర్యం, క్వచిత్ సోమం, చంద్రస్వరూపం కనిపించింది. జగత్ప్రాణం వాయుదేవతా స్వరూపం కనిపించింది. వరుణ స్వరూపం, అగ్నిస్వరూపం, ఈశాన స్వరూపం అంటే దిగ్దేవతలందరూ గోచరిస్తున్నారు. అదేవిధంగా రుద్రగణములు గోచరిస్తున్న ఏకాదశ రుద్రగణములు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు కనిపిస్తున్నారు. అదేవిధంగా విశ్వే దేవతలు మొదలైన వారు, అశ్విని దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు, విద్యాధరులు, దానవులు, దైత్యులు, నాగులు, గరుడులు, ఒకటేమిటి సర్వం గోచరిస్తున్నదండి ఇక్కడ. అంటే ఏ దేవత అయినా సర్వదేవతాత్మకుడై గోచరిస్తున్నాడు, సర్వ విశ్వాత్మకుడై గోచరిస్తున్నాడు. ముందుగా త్రిమూర్త్యాత్మకుడిగా వ్యక్తపరిచి సర్వదేవతల్ని తన యందు చూపించి సర్వ విశ్వాన్ని తన యందు చూపిస్తున్నాడు. అంటే కనబడ్డ స్వరూపం ఏమిటి అనేది శ్రద్ధగా విన్నవారికి అర్థమవుతుంది. ఎవడు విశ్వరూపుడో, ఎవడు విశ్వవ్యాపకుడో, సర్వము తానైనటువంటి పరమాత్మ ఎవడో, సర్వదేవతలు ఎవరి యొక్క స్వరూపములో అతడే గోచరించాడు. సర్వ విశ్వము ఎవరి యొక్క అభివ్యక్తియో ఆ పరమాత్మ గోచరించాడు. భూర్భువ స్వర్వాసి సర్వా ధ్రువస్థాన నివాసిన, సర్వలోకములు ఆయనలో గోచరిస్తున్నాయి, సర్వలోకవాసులు కనబడుతున్నాయి. ఒక మహావిశ్వరూపం గోచరించింది. దానితో వారందరూ కూడా ఆనంద పరవశులై మునయ విస్మయావిష్టా ప్రేమ నిర్భరమానసా, ఆశ్చర్యానికి లోని ఆనందం నిండిపోయి ఎలుగెత్తి అంటున్నట్ట, ధన్యాస్మహ కృతకృత్యాస్మహ సుమదాస్మో మహీతలే. ఈ భూమి యందు మేము ధన్యులం, మేము కృతకృత్యులం, మేము సౌభాగ్యవంతులం అంటూ మా జన్మని వారు సఫలమయ్యారని పరవశించిపోయి రెండు చేతులు దోగిలించి శిరస్సుపై పెట్టుకుని గద్గదాక్షర భాషిణ ఒంగురుగోయిన గొంతుతో ఒళ్ళంతా పులకించిపోయి స్వామివారికి ఉపచారములు చేసి అద్భుతమైన స్తోత్రాన్ని ఇక్కడ వారు పలికారు స్వామిని ఉద్దేశించి. మొదటి అధ్యాయం అంతా కూడా స్వామి సాక్షాత్కారం, రెండవ అధ్యాయం అంతా వీరి స్తోత్రం అండి. ఆ సాక్షాత్కారం ఎంత గొప్పదో ఈ స్తోత్రం అంత గొప్పది, అంత విశేషమైనటువంటి స్తోత్రం. వ్యాఖ్యానిస్తే ఇదే కొన్ని రోజులు స్వీకరిస్తుంది. ఈ శ్లోకం అంతా కూడా, ఈ శ్లోకములన్నీ కూడాను దత్తాత్రేయుల వారి యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమల్ని తెలియజేస్తాయి. నమో నమ కారణ కారణాయ నిష్కారణాయ అమిత విక్రమాయ శ్రీ సాంగ చక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ సదుద్భవస్థాన నిరోధనీలా రాసాయ తస్మై చక్రమేశ్వరాయ గుణారణిచ్ఛిన్న చిదుష్మపాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ అంటూ ప్రారంభించి ఆ దివ్యమైన దత్తాత్రేయ స్వామిని స్తుతిస్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయుడిని పేరు ఇంతవరకు రాలేదు.